Hello everyone, this is Manoj. Welcome to my channel AP Exam Cracker. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన కొన్ని క్వశ్చన్ని మ్యాథ్స్ క్వశ్చన్ని సాల్వ్ చేయబోతున్నాం. ఓకేనా? మీ ఫస్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన ఉంది, చూడండి. క్వశ్చన్ చదువుతున్నాను. If the ratio of the ages of A and B is 3:4 and the sum of their ages is 28, then find the age of B. A and B age ratio ఎంత ఇచ్చాడు? A is to B age ratio ఎంత ఇచ్చాడు? 3:4. మనకి క్వశ్చన్ లో టోటల్ ఏజ్ ఎంత ఇచ్చాడు? టోటల్ ఏజ్ 28. మనకి రేషియోలో టోటల్ ఎంత అవుతుంది? 3 + 4 7. అయితే 7 రిప్రజెంట్ చేస్తుంది 28 కి. అయితే 1 వాల్యూ ఎంత వస్తుంది? 28/7. 7 1 జా 7 4 జా. 1 వాల్యూ వచ్చి మనకి 4 వచ్చింది. వాడు ఏమని అడిగాడు? ఫైండ్ ద ఏజ్ ఆఫ్ బి. బి వాల్యూ అది. బి వాల్యూ ఎంత? 4 కదా. అయితే 1 వాల్యూ వచ్చి 4 వచ్చింది. అయితే 4 వాల్యూ ఎంత అవుతుంది? 4 × 4 ఎంత అవుతుంది? 4 4 16. బి వాల్యూ ఎంత వచ్చింది? బి ఏజ్ ఎంత వచ్చింది? 16. ఆప్షన్ డి మీ కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. If x is equals to 3/8y and y is equals to 3/4z, then what is the value of x is to y is to z? మనకి క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు? x is equals to 3/8y, y is equals to 3/4z. అయితే మనకి ఏమంటాడు? x is to y is to z రేషియో ఎంత అని అడిగాడు. అయితే దీన్ని ఏం చేయాలి? ఇది ఇంటూ ఉంది కదా, ఇది ఈక్వల్ పక్కకు స్ట్రేట్ అవుతుంది, బైలో అవుతుంది డివైడెడ్. x/y is equals to 3/8. అయితే x వాల్యూ ఎంత? 3 యూనిట్, y వాల్యూ ఎంత? 8 యూనిట్. సేమ్ ఇక్కడ y z ఇంటూలో ఉంది, ఈజ్ ఈక్వల్ టు పక్క వస్తే డివైడెడ్ అవుతుంది. y/z ఈజ్ ఈక్వల్స్ టు 3/4. ఇక్కడ x is to y రేషియో ఎంత వచ్చింది? 3:8. ఇది x, ఇది y, ఇది z. x is to y రేషియో ఎంత వచ్చింది? ఫస్ట్ దాంట్లో 3:8. అలాగే ఇక్కడ y is to z రేషియో ఎంత వచ్చింది? 3/4. 3:4. చూడండి, ఇక్కడ y వాల్యూ వచ్చింది 8, ఇక్కడ y వాల్యూ 3 వచ్చింది. దీన్ని ఈ y ని ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 3 ఉంది. దీన్ని 3 తో మల్టిప్లై చేయండి, దీన్ని 8 తో మల్టిప్లై చేయండి. దీన్ని 3 తో మల్టిప్లై చేశారు కదా, దీన్ని 3 తో మల్టిప్లై చేసుకోవాలి. దీన్ని 8 తో మల్టిప్లై చేశారు, దీన్ని కూడా 8 తో మల్టిప్లై చేసుకోవాలి. ఈక్వల్ అయిపోయింది. 8 24 ఎంత? 9. 8 24, 4 30. 9:24:32. ఆప్షన్ డి మీ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి. ఫ్రెండ్స్, ఏదైనా క్వశ్చన్ అర్థం కాకపోతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి క్వశ్చన్ నంబర్ పెట్టి రాయండి, నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Pankaj bought 2 bikes. The first bike for race 24,000 and the second bike for race 20,000. He sold the first bike at a profit of 20
and the second bike at a loss of 30%. Loss of 30%. What is that total profit or loss? అయితే పంకజ్ అనే ఒక అబ్బాయి ఏం చేశాడు, ఫస్ట్ ఒక బైక్ కొన్నాడు. ఎంత పెట్టి? 24,000 పెట్టి ఒక బైక్ కొన్నాడు. తర్వాత సెకండ్ బైక్ కి 20,000 పెట్టి కొన్నాడు. అయితే he sold the first bike at a profit of 20%. అయితే ఫస్ట్ బైక్ ని 20% లాభానికి అమ్మాడు, 20% ప్రాఫిట్ కి సేల్ చేశాడు. అలాగే సెకండ్ బైక్ ని ఏం చేశాడు, 30% లాస్ కి సేల్ చేశాడు. 30% లాస్ లో సేల్ చేసుకున్నాడు. అయితే వాట్ ఈస్ ద టోటల్ ప్రాఫిట్ ఆర్ లాస్? ఓవరాల్ గా వాడికి ప్రాఫిట్ లాస్ ఎంత కనుక్కోవాలి. ఓవరాల్ గా ఎంత ప్రాఫిట్ ఎంత లాస్ వచ్చింది మనం కనుక్కోవాలి. అయితే ఫస్ట్ ఎంత కొన్నాడు? 24,000. అదే 24,000 లో కొన్నాడు కదా ఫస్ట్ బైక్. హీ సోల్డ్ ద ఫస్ట్ బైక్ ఎట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 20%. ప్రాఫిట్ వచ్చింది 20% కదా, 20/100. అయితే ఎంత ప్రాఫిట్ వచ్చింది చూడండి. 100 కి 20 ఉంది కదా, 20 కి 20 క్యాన్సిల్ అయిపోద్ది. ఇక్కడ మిగిలింది ఎంత? 240. 240 ఇంటూ 20 ఎంత అవుతుంది? 24 2 48. ఇక్కడ ఒక జీరో ఉంది, ఇక్కడ ఒక జీరో, రెండు జీరోలు, 4,800. అలాగే సెకండ్ బైక్ ఎంత కొన్నాడు? 20,000. he sold and the second bike at a loss of 30%. 30% loss కి అమ్మాడు. 30/100. ఇక్కడ రెండు సున్నాలకి ఇక్కడ రెండు సున్నాలు క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మిగిలినంత 200 ఇంటూ 30. 200 ఇంటూ 30 ఎంత అవుతుంది? 6,000. ఇక్కడ మనకి ప్రాఫిట్ వచ్చింది 4,800. ఇక్కడ మనకి లాస్ వచ్చింది ఎంత? 6,000. టోటల్ గా ఎంత మైనస్ వస్తుంది? ఇక్కడ ప్లస్ లో ఇక్కడ ప్రాఫిట్ 4,800 వచ్చింది. ప్రాఫిట్ కన్నా లాస్ ఎక్కువ వచ్చింది కాబట్టి మనకి ఓవరాల్ గా లాస్ అయితే అవుతుంది. అయితే ఇక్కడ 4,800 వచ్చింది, ఇక్కడ -6,000 అవుతుంది. -6,000 నుంచి 4,800 మైనస్ చేస్తాం. ఎంత మైనస్ వస్తుంది? -1,200. అయితే వాడికి ఏంటైంది? ఓవరాల్ గా 1,200 లాస్ అయింది. ఆప్షన్ బి మీ కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ చదవండి క్వశ్చన్. రమేష్ వాక్స్ at a speed of 16 km/h. 16 km/h and reach school 4 minutes late. 4 minutes late. If he walks at a speed of 20 km/h, he reaches 12 minutes before. 12 minutes before the scheduled time. What is the distance of his home from his school? అయితే రమేష్ అనే ఒక అబ్బాయి 16 km/h స్పీడ్ లో వెళ్తే స్కూల్ కి 4 నిమిషాలు లేట్ కి చేరుతున్నాడు. అలాగే ఇఫ్ హీ వాక్స్ అట్ ద స్పీడ్ ఆఫ్ 20 km/h, ఒకవేళ 20 km/h స్పీడ్ లో వెళ్తే ఏటవుతుంది? 12 minutes బిఫోర్. ఆ షెడ్యూల్ టైం కన్నా 12 minutes 12 నిమిషాల ముందే స్కూల్ కి రీచ్ అయిపోతున్నాడు. అయితే వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ హిస్ హోమ్ ఫ్రమ్ స్కూల్? అయితే డిస్టెన్స్ ఎంత అని అడిగాడు. స్కూల్ నుంచి రమేష్ వాళ్ళ ఇల్లుకున్న డిస్టెన్స్ ఎంత అని అడిగాడు. ఇక్కడ ఒక ఫార్ములా చెప్తాను చూడండి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 into S1 S2 by S2 minus S1 into టైం డిఫరెన్స్ ఆఫ్ టైం డిఫరెన్స్. చూడండి, అయితే ఫస్ట్ 2 స్పీడ్ అంతా 16 కదా, ఇంటూ S2 ఎంత?
20 by s2 minus s1 ఎంత 20 minus 16 4 ఇంటూ టైం డిఫరెన్స్ ఎంత వచ్చింది. ఫస్ట్ ఏంటి 4 నిమిషాలు లేట్ గా వెళ్ళేవాడు. ఎప్పుడైతే 20 km/h స్పీడ్ పెంచాడో అప్పుడు ఏంటైంది 12 minutes బిఫోర్, అంటే 12 minutes బిఫోర్ అంటే ముందు చేరుకుంటున్నాడు. అయితే మొత్తం ఎంత టైం డిఫరెన్స్ అయింది, ఈ ప్లస్ 4 + 12 16 minutes 16 minutes 6 minutes లో ఉంది కదా, దీన్ని అవర్స్ లో కన్వర్ట్ చేయాలి. అంటే బై 100 బై 60 చేయాలి. అయితే 4 1 జా 4 4 జా 21 జా 23 జా. అర్థమవుతుందా. d is equal to s1 s2 by s2 minus s1 into difference of time. సారీ, ఫార్ములా తప్పు రాశాను. ఇక్కడ s1 into s2 by s2 minus s1. అర్థమైందా. s1 s2 by s2 minus s1 into టైం డిఫరెన్స్. మనకి టైం డిఫరెన్స్ ఎంత వచ్చింది 16 కదా, ఇది మినిట్స్ లో ఉంది. దీన్ని ఏం చేయాలి, అవర్స్ లో కన్వర్ట్ చేయాలి. అయితే 16 into 20 by ఇది స్పీడ్ డిఫరెన్స్ ఎంత వచ్చింది 20 minus 16 4 వచ్చింది. ఇంటూ టైం డిఫరెన్స్ ఎంత వచ్చింది -4 లో ఉంటుంది, ప్లస్ 12 వచ్చింది. అంటే మైనస్ ప్లస్ అయింది, ప్లస్ 4 + 12 ఎంత వచ్చింది 16. ముందేటన్నాడు 4 minutes లేట్కి వెళ్ళేవాడు. ఎప్పుడైతే స్పీడ్ పెంచాడో అప్పుడు ఏమైంది 12 minutes ముందు చేరుకున్నాడు. అయితే మొత్తం ఎంత టైం డిఫరెన్స్ వచ్చింది 4 + 12 16 minutes. మినిట్స్ ని అవర్స్ లో కన్వర్ట్ చేసుకున్నాము. అవర్స్ లో కన్వర్ట్ చేయాలంటే ఏంటి చేయాలి, బై 60 చేసుకోవాలి. అయితే 4 1 జా 4 4 జా 21 జా 23 జా. అయితే మనకి ఎంత వచ్చింది 4 into 16 64 by 3 km. ఓకేనా. డిస్టెన్స్ ఫార్ములా వేస్తారు ఎప్పుడైతే మనకి 2 స్పీడ్స్ ఇచ్చుంటాడు. స్పీడ్ ఇచ్చారు కదా, ఫస్ట్ ఏమన్నాడు, రమేష్ వాక్స్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 16 km/h and reaches school 4 minutes late. అయితే 16 km/h స్పీడ్ లో వెళ్ళినప్పుడు వాడికి ఏడవుతుంది 4 minutes లేట్ అవుతుంది. ఎప్పుడైతే స్పీడ్ పెంచాడు 20 km/h స్పీడ్ లో వెళ్ళాడు అప్పుడు ఏడవుతుంది, వాడు స్కూల్ కి షెడ్యూల్ టైం కన్నా 12 minutes బిఫోర్ రీచ్ అవుతున్నాడు. అది టోటల్ టైం డిఫరెన్స్ ఎంత వచ్చింది 4 + 12 16. వాడు ఫార్ములా ఏంటి చెప్పాడు, s1 into s2 by s2 minus s1 into టైం డిఫరెన్స్. అయితే 16 into 20, ఫస్ట్ స్పీడ్ అంతా 16 km/h ఇంటూ సెకండ్ స్పీడ్ అంతా 20 km/h బై డిఫరెన్స్ అంతా 20 - 16 4 ఇంటూ టైం డిఫరెన్స్ అంతా 16. దాన్ని అవర్ లో కన్వర్ట్ చేస్తారు, బై 60 చేశారు. ఎంత వచ్చింది 64/3 km. ఆప్షన్ డి మీ కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా. దీన్ని రేషియో మెథడ్ లో కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ చూడండి, స్పీడ్ రేషియో. ఫస్ట్ స్పీడ్ ఎంత ఉండేది 16, తర్వాత స్పీడ్ పెంచాడు ఎంత అయింది 20. దీని రేషియో కడతారు 4 4 జా 4 5 జా. అయితే ఎప్పుడైతే డిస్టెన్స్ ఈక్వల్ గా ఉంటుందో ఏదైతే స్పీడ్ రేషియో ఉంది కదా దాని రివర్స్ రేషియో టైం లో అవుతుంది. దాని రివర్స్ రేషియో అవుతుంది. అయితే 4:5 ఉంది కదా, ఇక్కడ 5:4 అవుతుంది. 5:4 అవుతుంది. అయితే ముందు 16 km/h స్పీడ్ వెళ్ళినప్పుడు 5 యూనిట్ టైం పడుతుంది. అలాగే ఎప్పుడైతే స్పీడ్ పెంచాడో, స్పీడ్ ఎంత పెంచాడు 8 km/h పెంచాడు, అంటే 4 km/h పెంచాడు. స్పీడ్ 20 km/h స్పీడ్ లో వెళ్ళినప్పుడు 4 యూనిట్ టైం పట్టింది. అయితే మొత్తానికి టైం డిఫరెన్స్ ఎంత 16 minutes.
4 minutes లేట్ గా వెళ్తున్నప్పుడు 4 minutes లేట్ గా వెళ్ళేవాడు, తర్వాత ఏమైంది స్పీడ్ పెంచగానే 12 minutes బిఫోర్ రీచ్ అయ్యాడు. సో టైం డిఫరెన్స్ ఎంత వచ్చింది 16 minutes. అయితే దీని యొక్క టైం డిఫరెన్స్ ఎంత 16 minutes 5 minus 4 అంటే ఎంత 1 రిప్రజెంట్ చేస్తుంది 16 minute కి, అలాగే 5 రిప్రజెంట్ చేస్తుంది అంత 80 minutes. ఫస్ట్ ఎప్పుడైతే వాడు స్కూల్ కి 16 km/h స్పీడ్ లో వెళ్తున్నాడో అప్పుడు వాడికి టోటల్ గా 80 minutes పట్టేది. ఎప్పుడైతే స్పీడ్ పెంచి 20 km/h స్పీడ్ లో వెళ్ళాడో అప్పుడు ఎంత టైం పట్టింది 4 into 16 64 minutes 64 minutes పట్టింది. అయితే డిస్టెన్స్ ఎలా కట్టుకోవాలి, డిస్టెన్స్ ఇజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. ఫస్ట్ స్పీడ్ ఎంత 16 km/h, ఎంత టైం పట్టింది 80 minutes. దీన్ని అవర్ లో కన్వర్ట్ చేయాలి, అవర్ లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి డివైడ్ బై 60, 24 జా 23 జా 16 into 4 64 by 3 ఎంత వచ్చింది 64/3 కిలోమీటర్. ఆప్షన్ డి మీ కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. అయితే ఫస్ట్ ఫార్ములా తెలుసుకుంటే S1 into S2 by S2 minus S1 into టైం డిఫరెన్స్ ఫార్ములాలో వేసుకొని చేస్తే అవుతుంది, లేకపోతే రేషియో మెథడ్ లో చేసుకున్నా మీకు ఈజీగా సొల్యూషన్ అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ ఎస్ఎస్సి జీడీలో అంటే రీసెంట్ గా అయింది కదా ఫిబ్రవరిలో ఎస్ఎస్సి జీడీలో అడిగినటువంటి క్వశ్చన్స్. ఇక్కడ చూడండి ఏమన్నాడు క్వశ్చన్, వాట్ విల్ బి ద రిమైండర్ when 31 into 32 into 33 is divided by 5. చూడండి 31 into 32 into 33 ఎప్పుడైతే 5 తో డివైడ్ అవుతుందో అప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది అని అడిగాడు. అయితే 31 కి 5 తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత మిగులుతుంది 1. 5 6 30 మిగిలింది 1. అలాగే 32 కి 5 తో డివైడ్ చేస్తే ఎంత మిగులుతుంది 2. 33 చేస్తే 3 మిగులుతుంది. 1 into 2 into 3 వచ్చిన రిమైండర్ కి మల్టిప్లై చేసేయండి. ఇక్కడ మల్టిప్లై లో ఉంది కదా మల్టిప్లై చేస్తారు, ప్లస్ లో ఉంటే ప్లస్ చేస్తారు. అయితే 1 into 2 into 3 ఎంత వస్తుంది అమ్మా 6. 6/5 చేస్తే ఎంత వస్తుంది రిమైండర్ 1. ఎంత వస్తుంది 1. అయితే మన ఆన్సర్ ఏంటి అవుతుంది ఆప్షన్ ఏ 1 is your correct answer. Next, చూడండి Deepak marks the price of his table 50% above the cost price. He gives some discount on it and makes a profit of 10%. 10% profit వచ్చింది. What is the discount percent? What is the discount percent? చూడండి ఇక్కడ మీకు సిపి అంటే ఏం తెలుసుకోవాలి. సిపి అంటే ఏంటి కాస్ట్ ప్రైస్, బయింగ్ ప్రైస్, మనం ఎంత డబ్బులు పెట్టయితే కొంటాము అది సిపి. ఎస్పి సెల్లింగ్ ప్రైస్, మనం ఏం చేస్తాము ఎంత డబ్బులు ఇచ్చి అమ్ముతాం, ఎంత డబ్బులకి అమ్ముతుంటాం సేల్ చేస్తాము అది ఎస్పి సెల్లింగ్ ప్రైస్. అలాగే మార్క్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ నుంచి మార్క్ ప్రైస్ అంటే ఏంటి మార్కప్ చేస్తారు, అంటే సెల్లింగ్ ప్రైస్ ఉంది కదా దానికి కొద్దిగా రేట్ ప్రైస్ హైక్ చేసి మార్కప్ చేస్తారు అది మార్క్ ప్రైస్. అయితే వాడేటన్నాడు దీపక్ మార్క్స్ the price of his table 50% above the cost price. Let assume CP 100 unit. CP ని 100 తీసుకుంటే 50% అన్నాడు కదా 50% above అన్నాడు కాబట్టి 50% పెంచుకొని వాడు మార్క్ ప్రైస్ రాశాడు. అయితే 100 కి 50% ఎంత 50 ప్లస్ 50. 100 ప్లస్ 50 ఎంత అవుతుంది 150. అయితే మనకి మార్క్ ప్రైస్ ఎంత వచ్చింది 150. సిపి 100 తీసుకుంటే మార్క్ ప్రైస్ ఎంత అయింది 150. ద కాస్ట్ హీ గివ్స్ సమ్ డిస్కౌంట్ ఆన్ ఇట్. అయితే డిస్కౌంట్ దేనికి బేస్ చేసుకుని ఇస్తారు మార్క్ ప్రైస్ కి బేస్ చేసుకుని ఇస్తారు.
అయితే he gives some discount on it and makes a profit of 10%. అయితే ప్రాఫిట్ దేని బేస్ చేసుకుని కట్టాలి, సిపికి బేస్ చేసుకుని కట్టాలి. అయితే సిపి 100 ఉంది, ప్రాఫిట్ ఎంత వచ్చింది 10%. 100 కి 10% ఎంత, 100 కి 10% ఎంత ప్లస్ 10 అంటే ఎస్పీ ఎంత అవుతుంది 110. వాడు ఏంటి అడిగాడు, వాట్ ఈస్ ద డిస్కౌంట్ పర్సెంట్. అదే డిస్కౌంట్ ఎప్పుడు దేనికి ఇస్తాము, మార్క్ ప్రైస్ నుంచి డిస్కౌంట్ ఇస్తాం. అయితే మార్క్ ప్రైస్ 150, సెల్లింగ్ ప్రైస్ 110, డిస్కౌంట్ ఎంత దొరికింది 150 నుంచి 110 మైనస్ చేసేయండి, ఎంత వచ్చింది మనకి 40 డిస్కౌంట్ ఎంతలో 150లో. అయితే పర్సెంటేజ్ కట్టాలి ఇంటూ 100. 0కి 0 క్యాన్సిల్ అయింది, 5 3 520, 20 into 4 80 by 3. అయితే 80 by 3 కడితే ఎంత వస్తుంది 26.666% వస్తుంది. అయితే మనకి డిస్కౌంట్ పర్సెంట్ ఎంత వచ్చింది 26.66 వచ్చింది. ఆప్షన్ బి 26.67 is your కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ లో కొద్దిగా టైప్ మిస్టేక్ ఉంది, ఇది ఆప్షన్ సి, ఇది బి, ఇది సి. ఓకేనా. ఏదైతే మనకి సిపి ఇచ్చాడో 50% అబౌవ్ ద కాస్ట్ ప్రైస్, అయితే దీపక్ మార్క్స్ ద ప్రైస్ ఆఫ్ హిస్ టేబుల్ 50% అబౌవ్ అంటే సిపికి 50% పెంచేసి మార్క్ ప్రైస్ రాశాడు. అయితే ఎంత రాశాడు, సిపి మనం తీసుకున్నాం 100, ఎంపీ ఎంత వచ్చింది 150. వాడు ఏంటన్నాడు, హీ గివ్స్ సమ్ డిస్కౌంట్. అయితే మార్క్ ప్రైస్ నుంచి కొంత డిస్కౌంట్ ఇచ్చాక కూడా వాడికి ఎంత ప్రాఫిట్ వచ్చింది 110 అంటే 10% ప్రాఫిట్ వచ్చింది. అంతే. ఎందుకు అమ్ముంటాడు, సిపి 100 కదా, 10% డిస్కౌంట్ వచ్చిందంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది 110 అంటే 110, సెల్లింగ్ ప్రైస్ 110 అవుతుంది. అయితే వాడు ఏంటన్నాడు, వాట్ ఈస్ ద డిస్కౌంట్ పర్సెంట్. డిస్కౌంట్ పర్సెంట్ ఎంత, ఇక్కడ 150కి మార్కప్ చేసింది 110 కి అమ్మాడు, ఎంత డిస్కౌంట్ వచ్చింది 40 by 150 into 100 కడితే ఎంత వచ్చింది 26.66. ఆప్షన్ సి మీ కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి. ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ 13 స్టూడెంట్స్ వర్ 130. 13 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ మార్క్స్ 130. But later it was found that the marks of one student were mistakenly recorded as 23 instead of 32. 23 instead of 32. What is the correct average of their marks? అయితే యాక్చువల్ గా 32 కౌంట్ చేయాల్సింది మార్క్స్, వాళ్ళు ఏం చేశారంటే 23 కౌంట్ చేస్తారు. అంటే ఎంత తక్కువ కౌంట్ చేశారు, 32 నుంచి 23 మైనస్ చేసేయండి, ఎంత తక్కువ కౌంట్ చేశారు 9 మార్క్స్. అయితే ఈ 9 మార్క్స్ అనేది మళ్ళీ 8 అవుతుంది కదా యావరేజ్ లో. అయితే 9 మార్క్స్ ని 8 చేసుకోవాలి. అయితే 9 మార్క్స్ 8 చేసుకోవాలి, 13 స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఈక్వల్ గా షేర్ చేసుకోవాలి. అయితే 9/13 చేస్తే 0.90 వస్తుంది. 0.90 అంటే 13 6 78 కదా, 12 మిగులుతుంది. 12 పక్కన 0 పెడితే 120 అయింది. 13 9 117. అయితే ఇంత 8 అవుతుంది. ఇంత యావరేజ్ పెరుగుతుంది 13 స్టూడెంట్స్ లో, ఇంత యావరేజ్. అయితే ముందు యావరేజ్ ఎంత ఉంటుంది 130.00. అయితే 0.69 ప్లస్ అవుతుంది 130.69 అవుతుంది న్యూ యావరేజ్. 130.69 అవుతుంది న్యూ యావరేజ్. 130.69 ఆప్షన్ సి మీ కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ చూడండి. ఫైండ్ ది సైడ్స్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ హూజ్ ఏరియా ఈజ్ 16√3 సెంటీమీటర్ స్క్వేర్. చాలా సింపుల్ క్వశ్చన్. ఫార్ములా తెలుసు కదా ఏరియాకి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియాకి ఫార్ములా ఏంటి, √3/4
ఏ స్క్వేర్. ఏరియా ఎంత ఇచ్చాడు 16√3. 16√3 అయితే √3 క్యాన్సిల్ అయిపోతుంది. ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 4 × 16 64. అయితే ఏ వాల్యూ ఎంత వస్తుంది 8. ఏ వాల్యూ ఎంత వచ్చింది 8. సేమి ఆప్షన్ ఏ ఇస్ యువర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఏం లేదు, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా తెలిస్తే క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. నెక్స్ట్ చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డిజానెస్ట్ షాప్ కీపర్ నుంచి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇలాంటి టైప్ క్వశ్చన్ ప్రతి ఎగ్జామ్ లో అడుగుతుంటాడు. చూడండి, ఏ ట్రేడర్ క్లెయిమ్స్ టు సేల్ హిస్ గూడ్స్ ఎట్ ఏ లాస్ ఆఫ్ 16%. 16% లాస్ కి సేల్ చేయాలని హామీ ఇస్తాడు. బట్ ద వెయిట్స్ 750 grams ఇన్స్టెడ్ ఆఫ్ 1 kg. అయితే వాడు ఏం చేస్తాడు 1 kg బదులుగా వాడు ఎంత ఇస్తాడు 750 grams ఇస్తాడు. 750 grams ఇస్తాడు. ఫైండ్ హిస్ ఓవరాల్ ప్రాఫిట్ పర్సెంటేజ్. ఓవరాల్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇది మన సిపి, ఇది ఎస్పి. 16% లాస్. 16% లాస్. 16% కి ఫ్రాక్షన్ వాల్యూ ఎలా కట్టాలో చూడండి. ముందు 16% లాస్ అంటే 80, 100 నుంచి ఎంత తక్కువ 16 తక్కువ అంటే 84 బై ఇది 16% అన్నాడు కదా. (16% is equals to 16/100). దీన్ని క్యాన్సిల్ చేసేయండి. 4 4 జా 425 జా. అంటే యాక్చువల్ గా సిపి 25 అయితే 4 రూపీస్ తగ్గించి ఇస్తామని హామీ ఇచ్చాడు. సిపి 25 తీసుకుంటే ఎంత తగ్గించి ఇస్తామని చెప్పాడు 4 రూపీస్. అంటే 25 కి 4 రూపీస్ తగ్గిస్తే ఎంత వస్తుంది 21 రూపీస్. అయితే సిపి 25 అయినప్పుడు ఎస్పి ఎంత వచ్చింది సెల్లింగ్ ప్రైస్ 21 రూపీస్. తర్వాత వాడు ఏం చేశాడో చూడండి. బట్ హీ వెయిట్స్ 750 grams ఇన్స్టెడ్ ఆఫ్ 1 kg. యాక్చువల్ గా ఎంత ఇవ్వాల్సింది 1 kg. 1 kg అంటే ఎన్ని గ్రామ్స్ 1000 grams. యాక్చువల్ గా ఎంత ఇవ్వాల్సిందో అది సెల్లింగ్ ప్రైస్ పక్కన రాస్తారు. సెల్లింగ్ ప్రైస్ పక్కన రాస్తారంటే ఇది 1000 grams ఇవ్వాల్సింది. యాక్చువల్ గా వాడు ఎంత వెయిట్ చేయాలి 1000 grams. కానీ వాడు ఎంత ఇచ్చాడు 750 grams. 750 grams ఎంత ఇచ్చాడు 750 grams. దీన్ని రేషియో కట్టేయండి. దీంట్లో 251 జా 253 జా 254 జా 31 జా 37 జా. అయితే ఇక్కడ ఎంత మిగిలింది 25 మిగిలింది. ఇటు పక్క 28 మిగిలింది. 25:28. అయితే లాస్ట్ కి ఏమన్నా చూడండి 20 ఇది సిపి, ఇది ఎస్పి. సిపిఎస్పి రేషియో వచ్చి మనకి 25:28 వచ్చింది. అయితే కొనబడి ఎంత వచ్చింది 25. 28 రూపీస్ కి సేల్స్. అయితే ప్రాఫిట్ ఎంత వచ్చింది 3 రూపీస్ వచ్చింది. 3 రూపీస్ వచ్చింది. కాస్ట్ ప్రైస్ ఎంత ఎప్పుడైనా ప్రాఫిట్ పర్సెంట్ అవని లాస్ పర్సెంటేజ్ అవని దేన్ని బేస్ చేసుకుని కట్టాలి కాస్ట్ ప్రైస్ ని బేస్ చేసుకుని కట్టాలి. సిపి ఎంత మనకి 25 ఇంటూ 100% అన్నాడు ఇంటూ 100. 25 1 జా 25 4 జా 3 4 జా 12. 12% వాడికి ప్రాఫిట్ వచ్చింది. 12% ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇది టైమ్ అండ్ వర్క్ లో క్వశ్చన్. టైమ్ అండ్ వర్క్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది.
W and X together can complete a piece of work in 40 days. W మరియు X కలిసి ఒక పనిని 40 days లో చేయగలరు. అలాగే X and Y together can complete the same piece of work in 60 days. అలాగే X మరియు Y వాళ్ళిద్దరు కలిసి అదే సేమ్ పని 60 days లో చేయగలరు. తర్వాత ఇచ్చాడు if W, X and Y all work together the same work gets completed in 30 days. అలాగే W, X మరియు Y ముగ్గురు కలిసి అదే పనిని ఎన్ని రోజులు చేయగలరు? 30 days లో చేయగలరు. ఇచ్చాడు అయితే how many days will W and Y together take to complete the same work? అయితే W మరియు Y వాళ్ళిద్దరు కలిసి అదే సేమ్ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు అని క్వశ్చన్ అడిగారు. అయితే మనకి క్వశ్చన్ లో ఇచ్చాడు W ప్లస్ X కలిసి ఒక పనిని 40 days లో చేస్తున్నారు. అలాగే X అండ్ Y, X ప్లస్ Y వీళ్ళిద్దరు కలిసి అదే పని ఎన్ని రోజులు చేస్తున్నారు? 60 days లో చేస్తున్నారు. తర్వాత ఇచ్చాడు W, X అండ్ Y ముగ్గురు W ప్లస్ X ప్లస్ Y ముగ్గురు కలిసి అదే పని ఎన్ని రోజులు చేస్తున్నారు? 30 days లో చేస్తున్నారు. అయితే ఫస్ట్ పడేటన్న క్వశ్చన్ లో హౌ మెనీ డేస్ విల్ W అండ్ Y టుగెదర్ టేక్ టు కంప్లీట్ ద సేమ్ వర్క్? అయితే ఆ టోటల్ వర్క్ ని Y అండ్ W కలిసి ఎన్ని రోజుల్లో చేయగలరు అని అడిగాడు. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలి? మన పని ఏంటి? మనకి టోటల్ వర్క్ కనుక్కోవాలి. మనం టోటల్ వర్క్ ని కనుక్కోవాలి. అయితే టోటల్ వర్క్ ని ఎలా కనుక్కోవాలి? దీని యొక్క ఎల్సిఎం ని టోటల్ వర్క్ గా అజ్యూమ్ చేసుకుంటే ఈజీగా సాల్వ్ అవుతుంది. దీని యొక్క ఎల్సిఎం ని టోటల్ వర్క్ గా అజ్యూమ్ చేసుకుంటే క్వశ్చన్ ఈజీగా సాల్వ్ అవుతుంది. అయితే ఎల్సిఎం కట్టండి. ఎల్సిఎం కట్ట ఎంత వస్తుంది? 40, 60, 30 కదా, 120. అయితే టోటల్ వర్క్ 120 40 days లో చేస్తున్నాడు అంటే పర్ డే ఎన్ని యూనిట్ పని చేస్తున్నారు? 3 యూనిట్ పని చేస్తున్నారు. 43 కదా, ఇక్కడ 62 34. అయితే మనకు ఎఫిషియన్సీ వస్తుంది W ప్లస్ X ఎఫిషియన్సీ వచ్చి 3 యూనిట్, X ప్లస్ Y కి వచ్చి 2 యూనిట్, W ప్లస్ X ప్లస్ Y కి వచ్చి 4 యూనిట్స్. వాడు దేని అడిగాడు? W అండ్ Y. అయితే W ప్లస్ X ప్లస్ Y నుంచి X ప్లస్ Y మైనస్ చేసేస్తే మనకి W ఎఫిషియన్సీ వచ్చేస్తుంది. అయితే W ప్లస్ X ప్లస్ Y ఎఫిషియన్సీ 4, X ప్లస్ Y ఎఫిషియన్సీ 2 మైనస్ చేస్తే W ఎఫిషియన్సీ ఎంత వచ్చింది? 2. W ఎఫిషియన్సీ 2 వచ్చింది. అలాగే మరి మాకు Y ఎఫిషియన్సీ కావాలి. W ప్లస్ X ప్లస్ Y నుంచి W ప్లస్ X మైనస్ చేసేయండి. అప్పుడు ఏంటి వస్తుంది? మనకి Y ఎఫిషియన్సీ వస్తుంది. W ప్లస్ X ఎఫిషియన్సీ ఎంత? 3. 4 నుంచి 3 మైనస్ చేస్తే ఎంత? 1. ఎంత వచ్చింది? 1. అయితే వాళ్ళిద్దరు కలిసి ఏంటన్నాడు? హౌ మెనీ డేస్ విల్ W అండ్ Y టుగెదర్ టు కంప్లీట్ ద సేమ్ వర్క్? అయితే టోటల్ వర్క్ ఎంత? 120. W ఎఫిషియన్సీ ఎంత? 2 ప్లస్ Y ఎఫిషియన్సీ ఎంత? 1. 2 ప్లస్ 1 3. 3 4 12 300. అంటే W మరియు Y కలిసి అదే పని ఎన్ని రోజులు చేస్తారు? 40 days లో చేస్తారు. ఆప్షన్ బి మీ కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి. 2 numbers are in the ratio 11:13. 2 numbers యొక్క రేషియో ఇచ్చాడు 11:13. if their greatest common divisor is 7. greatest common divisor అన్న highest common factor అవుతాయని HCF ఎంత ఇచ్చాడు? 7 ఇచ్చాడు. రేషియో ఎంత ఇచ్చాడు? 11:13 ఇచ్చాడు. ఏమన్నాడు? ఫైండ్ ద నంబర్స్. సారీ, క్వశ్చన్ 2 times టైప్ అయిపోయింది. అయితే 2 numbers కనుక్కోమని చెప్పాడు. ఎప్పుడైతే మనకి 2 numbers యొక్క రేషియో ఇచ్చుంటాడు, తర్వాత హెచ్సిఎఫ్ ఇచ్చుంటాడు, అప్పుడు 2 numbers ఎలా కనుక్కోవాలి? డైరెక్ట్ గా రేషియోతోన హెచ్సిఎఫ్ కి మల్టిప్లై చేస్తారు. 7 into
11 ఎంత అవుతుంది 77. అలాగే 7 into 13 91. 77 ఒక నంబర్ అవుతుంది, 91 ఇంకో నంబర్ అవుతుంది. ఆప్షన్ బి మీ కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో 10 క్వశ్చన్స్ సాల్వ్ చేసాము. అలాగే నెక్స్ట్ వీడియోలో ఒక 20 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ.